నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. గత 2-3 రోజుల క్రితం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కోనసీమకి దృష్టి తాకడం వల్లనే, అంటే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కోనసీమకి దృష్టి తాకింది. సో తెలంగాణ వాళ్ళ వల్లనే తాకింది అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావచ్చు, కొంత షాకింగ్ కామెంట్స్ అయితే మాట్లాడడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమకి దృష్టి తాకింది, ఓన్లీ మొండాలు మాత్రమే మిగిలిపోయాయి, కొబ్బరి చెట్లు లేవు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది కూడా దృష్టి ఎట్లా అంటే తెలంగాణ వాళ్ళ వల్లనే తగిలింది అని చెప్పేసి కొన్ని మాటలు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మన పవన్ కళ్యాణ్ గారికి కొంచెం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు దీన్ని ఎందుకు ఇలాంటి మాటలు వచ్చినాయి ఏంటంటారు సార్? అసలు అంటే దృష్టి ఎవరు పెట్టుంటారు, ఎవరి మీద ఎవరు పెట్టుంటారు అనేది ఒకసారి చరిత్రలోకి ఎడితే, తెలంగాణ నుంచి విడిపోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మాట్లాడింది తప్ప, ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ నాయకులు లగడపాటి రాజగోపాల్ కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర విభజన జరుగుతోంది అన్న తర్వాత నాకు అన్నం సహించలేదు అన్నాడు ఆయన. దాదాపు ఒక 15 రోజులు 16 రోజులు నేను భోజనం చేయలేదు అని కూడా మాట్లాడాడు ఆయన. అంటే ఏమిటి పెయిన్ వీళ్ళకి, విడిపోవడం మీద ఎందుకు కలిసి ఉండాలనుకున్నారు అంటే, హైదరాబాద్ అనేది ఒక అభివృద్ధి కేంద్రంగా ఉండింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే, అంటే శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి చోట డిగ్రీ పాస్ అయినటువంటి కొడుకు జేబులో ఒక 5,000 రూపాయల డబ్బులు పెట్టి హైదరాబాద్ బస్ ఎక్కించి ఏదో విధంగా అక్కడ బతికేయి అని పంపించడం అనేది ప్రతి తండ్రికి ఒక ఆచారంగా మారిపోయింది. కొడుకైనా కూతురైనా డిగ్రీ అయిపోగానే హైదరాబాద్ బస్ ఎక్కించాలి, ఒక 5,000 ఇవ్వాలి, ఓ 2-3 నెలలు 5,000 పంపిస్తాను, ఏదో రకంగా అక్కడ సెటిల్ అయిపోవు, ఆ తర్వాత నువ్వే నాకు 2,000 3,000 పంపించు నెలకి అని ప్రతి తండ్రి ఒక ఆచారంగా అమలు చేసినటువంటి సందర్భం ఒకటి నడిచింది. ఈ పరిస్థితికి ఎవరు కారణం అంటే, దాదాపుగా 53 నుంచి విడిపోయినటువంటి సందర్భం, విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక 2014. అవును సార్. అప్పటి వరకు ఆ మధ్య కాలంలో పరిపాలన చేసినటువంటి అందరి బాధ్యత ఉంది దీనిలో. అంటే అభివృద్ధిని టోటల్ గా హైదరాబాద్ లో మోసపోయటం వలన జరిగిన ప్రమాదం, వికేంద్రీకరణ జరగకపోవడం వలన జరిగిన ప్రమాదం. అంటే క్యాపిటల్ గా ఓన్లీ హైదరాబాద్ నే చూసారు కానీ ఇంకా మిగతా క్యాపిటల్ మాత్రమే కాదు, అన్ని యాక్టివిటీస్ ని ఇక్కడే మోసపోసారు. దాని వలన ఇంకెక్కడ ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అంటే ఇన్ ది సెన్స్ అక్కడ ఉపాధి అవకాశాలు, బతకడానికి ఇంకొక అవకాశము లేని పరిస్థితి. అందుకని బతకాలి అనుకుంటే హైదరాబాద్ రావాలి అనేటువంటి కండిషన్ వచ్చేసింది. ముందు దానికి ప్రపంచానికి సారీ చెప్పాలి వీళ్ళందరూ. అయితే సరే, జరిగిందేదో జరిగింది, హైదరాబాద్లో మొత్తం సెంటర్గా మార్చి ఇలా మోసపోసినటువంటిది, ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది తెలంగాణ పాలకులు కాదు. మెజారిటీ టైం పరిపాలన చేసింది సీమాంధ్ర నాయకులే. కాసు బ్రహ్మానందరెడ్డి గారు 7 ఏళ్లు పరిపాలించారు, ఎన్టీ రామారావు గారు ఒక 7 ఏళ్లు పరిపాలించారు, చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లు పరిపాలించారు, సంజీవ్ రెడ్డి గారు పరిపాలించారు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు, చెన్నారెడ్డి చాలా తక్కువ, మర్రి చెన్నారెడ్డి తక్కువ, ఈయన అంజయ్య గారు తక్కువ. అలాగే తెలంగాణ నుంచి ఇంకా ముఖ్యమంత్రులైనటువంటి వాళ్ళల్లో పివి నరసింహారావు గారు, ఆయన కూడా ఫుల్ టర్మ్ లేడు. చెన్నారెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ 2 సార్లు ఫుల్ టర్మ్ లేడు. అంజయ్ గారు ఒకసారి అయ్యాడు కానీ ఆయన కూడా కొద్ది కాలమే ఉన్నాడు. పివి నరసింహారావు గారు ఆయన కూడా అతి తక్కువ కాలమే ఉన్నాడు. ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది ఇందిరాగాంధీ గారు. కాబట్టి మొదటి నుంచి ఒక వివాదం ఉంది ఇక్కడ. ఆ వివాదం ఏంటంటే, ఈ 2 ప్రాంతాలు విడివిడిగా ఉండేవి. ఆంధ్ర రాష్ట్రం అది, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది అది. ఇదేమో నిజాం స్టేట్.
ఈ నిజాం స్టేట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగింది, ఆపరేషన్ పోలో అనే పేరుతో అవును సార్. పటేల్ గారి నేతృత్వంలో జరిగినప్పుడు ఇది హైదరాబాద్ స్టేట్ గా మారింది. ఈ హైదరాబాద్ స్టేట్ లో 52లో ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ. అక్కడ పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా అది మొదలైంది ప్రయాణం. కర్నూలులో మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పటి ముఖ్యమంత్రి ఆయన ప్రకాశం పంతులు గారు, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పటికీ అవైలబుల్లే, ఆంధ్రపత్రిక పాత సంచికల్లో ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, ఆ రోజున మీరు కర్నూలులో ఈ కన్స్ట్రక్షన్స్ అవి చేయబోతున్నారా అని అడిగారు రిపోర్టర్లు. మేమేమి ఇక్కడ నిర్మాణాలు పెట్టుకోదలుచుకోలేదు అన్నాడు ఆయన. ఇది పాసింగ్ క్యాపిటల్ మాత్రమే, మేము అతి త్వరలో హైదరాబాద్ వెళ్ళిపోబోతున్నాం అన్నాడు. తెలుగు వారందరికీ ఒకటే రాష్ట్రం అనే ప్రాతిపదికన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు నడుస్తున్న టైం అది. అప్పుడే మొదలైంది అది. కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు ప్రకాశం గారు. చేసుకుని తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ప్రాతిపదికన మేము హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుకి ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటి రాష్ట్రము, అలాగే ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం, ఈ రెండు కలిసిపోతాయి అతి త్వరలో. కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్ అవుతుంది. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. సో కొత్తగా రాజధాని కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఆయన. చెప్పిన సందర్భంలోనే ఇదే మాటలను తీసుకెళ్లి జవహర్లాల్ నెహ్రూ గారి ముందు పెట్టారు. ఆయన ప్రధాని, అయ్యా ఏమిటి పరిస్థితి, ప్రకాశం గారు ఇలా అన్నారు, మీరేమంటారు అని అడిగారు. అడిగితే వారేం చెప్పారంటే, ఎవరు ఏం మాట్లాడినా ప్రకాశం గారు పెద్దోడు, ఆయన మాటలను నేను కొట్టిపారేయను, కానీ ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో కలిసిపోవాలి అనుకోవడం విస్తరణవాదంగా చూస్తాను నేను అన్నాడు ఆయన. జవహర్లాల్ నెహ్రూ గారు చాలా స్పష్టంగా ప్రకాశం పంతులు గారి అభిప్రాయాన్ని విస్తరణవాదంగా మాట్లాడాడు. దాన్ని ఖండిస్తూ ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు గారు తెలుగువారు కలిసి ఉండాలి అనే ఆకాంక్షని సామ్రాజ్యవాదంతో పోల్చిన నెహ్రూ పరమ దుర్మార్గుడు అని ఒక పేపర్ ప్రకటన ఇచ్చి ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో. కాబట్టి ఇలా జవహర్లాల్ నెహ్రూ విస్తరణవాదము అన్న సందర్భంలో ఈ రెండు రాష్ట్రాలు కలిసినాయి. కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడినాయి 53. ఇది ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఏర్పడినాయి. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత బ్రహ్మానంద రెడ్డి చేతుల్లోకి వెళ్ళింది ఇది. ఇలా ఈ ప్రయాణంలో ఇక్కడ ముల్కీ నిబంధనలు ఉన్నాయి. అవును సార్, తెలంగాణలో ముల్కీ నిబంధనలు ఉన్నాయి. ఈ ముల్కీ నిబంధనలు నిజాం నవాబు రోజుల నుంచి ఉన్నాయి. ముల్కీ నిబంధనలు అంటే లోకల్ నాన్ లోకల్ అండి. ముల్కీ నాన్ ముల్కీ అంటే లోకల్ నాన్ లోకల్. మేము మా రాష్ట్రం మా రాజధాని అనుకుంటున్నటువంటి హైదరాబాద్లో మేము నాన్ లోకల్ అవటం ఏమిటి అని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ముల్కీ నిబంధనలు ఉండటంలో తప్పేమీ లేదు అని జడ్జిమెంట్ ఇచ్చింది ఏపీ హైకోర్టు ఆ రోజున 70లో. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని సమర్థించింది. 72లో వచ్చింది ఆ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఏపీ నిరుద్యోగుల్లో ఒక ఆగ్రహాన్ని రేపింది. అప్పుడు ఇక్కడ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు జయాంధ్ర ఉద్యమం మొదలైంది. మేము విడిపోతాం, మేము నాన్ లోకల్ అయినటువంటి ప్రాంతంతో మేము ఎందుకు కలిసి ఉండాలి, కాబట్టి అక్కర్లేదు, మా ఆంధ్ర రాష్ట్రం మాకు ఇచ్చేయండి అని గొడవ చేశారు. ఆ సందర్భంగా వీళ్ళని కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేసి ముల్కీ నిబంధనలలో కొన్ని సవరణలు చేసి అలా మొత్తానికి ఒక ప్యాకప్ చేసేటువంటి ప్రోగ్రాం ఆవిడ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు టేకప్ చేసి జయాంధ్ర ఉద్యమాన్ని ఒక రకంగా ఆ రోజున సిఆర్పిని నియోగించి
ఆ ఆకాంక్షని తుపాకులతో అణిచేసింది ఆవిడ. రెండో వైపు దానికి మద్దతుగా నిలబడినటువంటి కోస్తా జిల్లాల భూస్వాములు, వాళ్ళ ఇంటెన్షన్ వేరు. అది ఉద్యమం మొదలుపెట్టింది నిరుద్యోగులు, కానీ ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడినటువంటి భూస్వామ్య వర్గాల ప్రయోజనం వేరు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొచ్చాడు, అంటే సీలింగ్ యాక్ట్ అంటాం మనం. ఎవరికైనా సరే ఇన్ని ఎకరాలకి మించి ఉండకూడదు, ఉంటే అది ప్రభుత్వం జప్తు చేసేసుకుంటుంది అనేది ఆ చట్టం సారాంశం. ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అక్కడ భూస్వాములకు ఒక టైం కావాల్సి వచ్చింది. ఆ టైం దేనికి అంటే వాళ్ళ భూములు అడ్జస్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళ భూముల్ని గద్దర్ ఏదో పాటలో అంటాడు, కుక్కల పేరుతో పిల్లుల పేరుతో రాసేసారండి. అలా రాసుకోవటానికి టైం కావాలి వాళ్ళకి. అందుకని ఈ జయాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఈ ఉద్యమాన్ని వదిలేశారు. ప్రభుత్వంతో అంటే కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడ్డారు. అలా జయాంధ్ర ఉద్యమం పక్కకు వెళ్ళిపోయింది. దీనికంటే ముందే ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రెజర్ వల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు అన్ని రంగాల్లోనూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి మాకు తెలంగాణ విడిగా ఉండటమే మంచిది అనే ఉద్దేశంతో ఇక్కడ 69లో ఒక ఉద్యమం జరిగి ఉంది. ఈ ఉద్యమాన్ని విమర్శిస్తూ ఎన్టీ రామారావు గారు సినిమా తీశాడు ఆ రోజుల్లోనే, తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టి. తల్లి అంటే సమైక్యాంధ్ర అని, పెళ్ళాం వచ్చిన తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకు తల్లిని వదిలేసి వేరు కాపురం పెడతాడు. అలా వేరు కాపురం పెట్టడం అనే దాన్ని తెలంగాణ ఉద్యమంతో పోల్చి తల్లా పెళ్ళామా అని ఒక సినిమా తీసి దానిలో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని తెలంగాణకు చెందిన నారాయణ రెడ్డితోనే పాట రాయించాడు ఆయన. అదొక కుట్ర. ఇలా మొదటి నుంచి కూడా అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణలో కలపటము, ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చటము, ఎప్పుడు విడిపోవాలన్నా కానీ తుపాకులతో దాడులు చేయటము, ఈ కార్యక్రమం అంతా చేసింది ఆంధ్ర పాలకులు తప్ప తెలంగాణ పాలకుల తాలూకా ప్రమేయం ఏమీ లేదు అక్కడ. పొలిటికల్ గా కూడా తెలంగాణకి చేకూరిన లబ్ధి ఏమీ లేదు అన్ని విధాలుగాను. అంటే ప్రాపర్ గా పొలిటికల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి గట్టి స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరని చెప్పుకోవాలి. మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రులుగా చూసుకున్నా కూడా అసలు తెలంగాణని పరిపాలించినంత చూస్తే సీమాంధ్ర నాయకులు ఎక్కువ వరకు ఉన్నారు కదా సార్. సీమాంధ్ర నాయకులే అంటే ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలు ఒక టర్న్ తీసుకున్నాయి. అప్పటి వరకు ఢిల్లీ సీల్డ్ కవర్ రాజకీయాలు నడిచినాయి. అవును సార్. ఆయన వచ్చిన తర్వాత ఆ సీన్ మార్చాడు. మార్చి తన కంట్రోల్లో తీసుకున్నాడు మొత్తాన్ని. తన కంట్రోల్లో తీసుకునే క్రమంలో ఆయన కొంచెం తన జ్ఞానాన్ని అంటే ఆయనకి మొదటి నుంచి ఆ ఇది ఉంది, ఆ దృక్పథం ఉంది. తెలంగాణకి మనం ఏదో చెయ్యాలి అని అనుకున్నాడు ఆయన. చేయటం ద్వారా ఇక్కడ వాళ్ళని తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకున్నాడు. అందుకని ఇక్కడ బీసీలకు విపరీతంగా ఆయన అవకాశాలు కల్పించాడు. పర్టికులర్గా చాలా మంది యువతను తీసుకున్నాడు, వీళ్ళందరినీ నిలబెట్టాడు, గెలిపించుకున్నాడు. అలా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఒక బలమైనటువంటి పునాదిని ఏర్పాటు చేశాడు ఆయన. అందుకే వాళ్ళు చెప్పుకుంటారు కదా తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఇక్కడ అని చెప్పేసి, హైదరాబాద్ లోనే పుట్టిందని చెప్పేసి. హైదరాబాద్ లోనే ఆయన ఇక్కడే ఉన్నాడు కదా. అంటే జయాంధ్ర ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆయన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి. సినిమా నటుడుగా అంటే 72 జయాంధ్రకి మద్దతుగా కృష్ణ గారు ఒకరోజు రిలే ఫాస్ట్ చేశాడు అక్కడ మెడ్రాస్ పానగల్ పార్క్ దగ్గర. అప్పుడు రామారావు గారు పిలిచి తిట్టాడు ఆయన, నీకేమీ లేదు అక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ నీకేమీ లేదు, నువ్వు వెళ్ళిపోయి జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఒకరోజు రిలే ఫాస్ట్ చేస్తే తెలుగు హీరోలు అందరూ ఆంధ్ర అనుకూలురు అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో వస్తే
అక్కడ ఉన్న ఆస్తుల మీద దాడులు జరుగుతాయి. ఆయనకు అప్పటికే ఇక్కడ 2 థియేటర్లు ఉన్నాయి. రామకృష్ణ 70mm 35mm, ఆహ్వానం హోటల్, ఎన్టీఆర్ ఎస్టేట్స్, హ్యాబిట్స్ లో ఆయన ఇల్లు, ఒక కోట, ఈ వ్యవహారం అంతా ఉంది. అలాగే ఇప్పుడు మాదాపూర్ లో కూడా ఉన్నాయి ఆయన ప్రాపర్టీస్. ఇవన్నీ దాడులు జరిగితే ఏంటి పరిస్థితి? నువ్వు ఏమన్నా వెనక్కిస్తావా నాకు? అందుకని తొందరపడి ఇలాంటి నిర్ణయాలు చేయొద్దు, ఇలాంటి పనులు చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అదే ధోరణి ఆయనకి. తన ఆస్తుల ప్రొటెక్షన్ ప్రోగ్రాంలో భాగంగానే ఆయన వేర్పాటువాద ఉద్యమాలు ఏదొచ్చినా గానీ నో చెప్పేవాడు. ఇది మనకి ఇబ్బంది కలిగిస్తుంది అనుకునేవాడు తనకి పర్సనల్ గా. అంటే తన ఎసెట్స్ కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అలా ఆ ధోరణిలో ఉండేవాడే. ఈ ధోరణిలో వ్యవహరించటం అనేది అందరూ చేశారు. అలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ పట్టించుకోకపోవడం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక కార్యక్రమం వరంగల్ డిక్లరేషన్ అనే పేరుతో జరిగింది. ఈ వరంగల్ డిక్లరేషన్ టైంకి కేసీఆర్ ఇక్కడే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఈ వరంగల్ డిక్లరేషన్ జయశంకర్, వరవర్రావు గారు వీళ్ళ నాయకత్వంలో జరిగింది. అక్కడి నుంచి నిజానికి తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచి మొదలైంది. తుది దశ ఉద్యమం అని ఏదైతే చెప్తున్నారో తెలంగాణ డిక్లరేషన్, ఆ మీటింగ్కి వ్యతిరేకంగా పుస్తకాలు ప్రచురించి అక్కడ పంచారు. సమైక్యాంధ్ర ఉండాలి, దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఆపండి అని చెప్పి అక్కడ పుస్తకాలు ఒక 50 పేజీల డాక్యుమెంట్లు పంపిణీ చేసిన సందర్భం కూడా నడిచింది. ఈ ప్రయాణం అంతా తర్వాత కేసీఆర్ టిఆర్ఎస్ అనేటువంటి పార్టీ పెట్టడము, ప్రజల ఆకాంక్షలకి తాను సెంటర్గా మారటము, మంచో చెడు కేసీఆర్ తోనే ట్రావెల్ అవుదామని ఆయన మీద 100 విమర్శలు ఉన్న వాళ్ళు కూడా ఒకే కేంద్రం ఉండటం మంచిది అనే ఉద్దేశంతో ఆయనతో ట్రావెల్ అయ్యారు. ఇలా ట్రావెల్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా సోనియా గాంధీ గారు సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు టోటల్గా బంద్ ప్రకటించారు. బంద్ ప్రకటించి విజయవాడ బస్ స్టాండ్లో క్రికెట్ ఆడుకునేటువంటి పరిస్థితి, ఆ లెవెల్కి తీసుకెళ్లారు మూమెంట్. ఎవరు కలిసి ఉండాలన్నారు? విడిపోతామని వీళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. వీళ్ళు దిష్టి పెడతారా, వాళ్ళు పెడతారా? అంటే దిష్టి పెట్టే అవకాశం అవసరం ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు మొన్న? కోనసీమ అందాలు, పచ్చగా ఉన్న కొబ్బరి చెట్లు వాళ్ళ కడుపు మంట అన్నాడు. ఎందుకు కడుపు మంట? మీరు కదా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసింది, మీరు కదా ఇక్కడికి వచ్చి స్టూడియోలు కట్టింది. ఫిలిం నగర్ లో ఉన్నటువంటి స్థలాల్లో మెజారిటీ ఎవరికి వెళ్ళినాయి? స్టూడియోలు ఎవరికి వెళ్ళినాయి? రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం, ఆ నిర్మాణం వెనక నాశనం అయిపోయినటువంటి పల్లెలు. వీటి గురించి అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా ఎవరు దృష్టి పెట్టాలి అనేటువంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు కదా ఇక్కడ దృష్టి పెట్టింది. తెలంగాణకి ఏ ఇబ్బంది జరిగినా ఏదో మేరకు ఈ రోజుకి తెలంగాణ వచ్చి 15 ఏళ్ళు అవుతున్నప్పటికీ, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 ఎన్నికలు జరిగిపోయినాయి. ఈ రోజుకి తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఆశలు అమలు కాలేదు, అవి సాకారం కావడానికి నోచుకోలేదు. ఒకటే విషయం, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబింపజేసే ఒక్క సినిమా కూడా నిర్మాణం జరుపుకోలేదు, ఇంతవరకు అవ్వలేదు. కాబట్టి అన్యాయం జరిగింది ఎవరికి? ఎందుకు సార్ మరి ఇప్పటికీ కూడా అంటే రాష్ట్రం విడిపోయి ఇన్ని సంవత్సరాలు, మీరు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడకుండా, అంటే 2 రాష్ట్రాల అభివృద్ధిల గురించి మాట్లాడకుండా ఎందుకు ఇప్పటికీ ఇదే తెలంగాణ గురించి మాట్లాడడం ఎందుకు అంటారు? ఎందుకు అంటే ఇంకా మనసులో అలాంటి ఉద్దేశాలు ఉన్నాయంటారా వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మీరు. ఇప్పుడు ఆ కొబ్బరి పంట అలా కావడానికి కారణం ఏంటి? సక్రమమైనటువంటి నీటి సరఫరా వ్యవస్థ లేదు అక్కడ.
అక్కడ కాలువలన్నీ కూడా పూడికి పడిపోయి ఉంది. దాన్ని తీయటానికి 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ ఏర్పాట్లు చేసుకోండి, సార్ట్ అవుట్ అయిపోతుంది కదా. అవును సార్. అక్కడ రకరకాల చీడలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక పద్ధతిలో వాటిని ఎరాడికేట్ చేయడానికి ఏం చెయ్యాలి అనేది మెథడ్ ఆలోచించండి. ఆ పని చేసుకోండి. దానికి ఎవరో దృష్టి పెట్టారని మాట్లాడటం, ఎవరో అని కూడా అనలేదు ఆయన. తెలంగాణ అనేటువంటి ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి ఆ మాట అనటం ఖచ్చితంగా చాలా దారుణం. దానికి వీళ్ళు రియాక్ట్ అవ్వటం అనేది కూడా సబబు. నిజానికి రియాక్ట్ అవ్వటం అనేది ఇలా కాదు, ఇంకా గట్టిగా ఉండాలంటారా? ఇంకొంచెం వైలెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పెద్ద మనిషి గతంలో ఇలాగే వాలంటీర్స్ మీద కూడా మాట్లాడాడు, ఏపీ వాలంటీర్స్ మీద. వీళ్ళు ఇంటింటికి వెళ్ళి డేటాను అమ్మేస్తున్నారు. దాదాపు కొన్ని వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ లోకి వెళ్ళారు అని మాట్లాడాడు. ఆ రోజున వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు, వాలంటీర్లు. అలా రావాల్సినటువంటి సందర్భం ఉంది తెలంగాణ సమాజానికి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏంటంటే ఆయన మాటలకు విలువ లేదు, మేము విలువనివ్వము అని చెప్పేసి ఆయనకి విలువనివ్వకుండా, ఆయన మాటకి విలువ సైలెంట్ గా ఉన్నారేమో అనుకోవచ్చు కదా సార్. అట్లా విలువ ఇవ్వటం వేరు, ఇవ్వకపోవడం వేరు. కానీ నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిరసన తెలియజేయటం ఎందుకు అవసరం అంటే, తను తెలంగాణలో కూడా పోటీ చేశాడు. లాస్ట్ ఎలక్షన్ లో 24 ఎన్నికల్లో పోటీ చేయటం కాదు, కొన్ని చోట్ల గణనీయమైన స్థాయిలో ఓట్లు సంపాదించారు. కుకట్పల్లిలో నిలబడినటువంటి అభ్యర్థికి రెస్పెక్టబుల్ నెంబరే వచ్చింది. రేపు జరగబోయేటువంటి 29 ఎన్నికల్లో ఇంకొంచెం ఎక్కువ మంది అభ్యర్థులతో రంగప్రవేశం చేస్తున్నాడు అనేది వార్త. నువ్వేమో తెలంగాణలో పోటీ చేస్తావు, తెలంగాణ ప్రజలనేమో దృష్టి పెట్టారని అవమానిస్తావు. ఇది ఎలా కుదురుతుంది అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా. అంటే ఇప్పటికీ ఇక్కడ మెజారిటీ ఆంధ్ర ప్రజలు ఉన్నారు. హైదరాబాద్లో మాత్రమే కాదు, కరీంనగర్, ఆదిలాబాదు, పర్టికులర్గా నిజామాబాద్లో ఇంకొంచెం ఎక్కువ మోతాదులో ఉన్నారు. మీ మాటల వలన అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి మధ్య ఒక వైషమ్యం మొదలవుతుంది కదా. ఖచ్చితంగా. పక్క పోర్షన్స్ లో ఉంటారు. ఏంటి మెయిన్ దృష్టి పెట్టడం ఏంటి మీకు అని వీళ్ళన్నా, ఏదోలే మాట్లాడతాడు అని వాళ్ళు మాట్లాడినా అది ఇబ్బంది కదా, కరమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిన వాడు నువ్వే కదా. మీరెవరూ ఇక్కడ లేకుండా మాట్లాడితే వేరు. ఎందుకు కలిసి ఉన్నటువంటి జీవితాల్లో మీరెందుకు విద్వేషాన్ని నింపాలి? అందుకని కేవలం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల బాధ్యతే కాదు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండించటం, ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి ఆంధ్ర ప్రజల బాధ్యత కూడా. ఇటువంటి ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు దయచేసి మాట్లాడద్దు అని పర్టికులర్గా ఒక నిరసన కార్యక్రమం బలంగా జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది విషాదం. మీరు చెప్తున్నారు పట్టించుకోవాలి, ఖచ్చితంగా ఒక నిరసన అయితే గట్టిగా తెలపాలి అని చెప్తున్నారు. అందరూ మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సినిమా హాళ్లు కట్టుకుని ఉన్నటువంటి ఇక్కడ సినిమా హాళ్లు కట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమ, మా అసోసియేషన్ కూడా మాట్లాడాలి దీని మీద. మా అసోసియేషన్ మాత్రమే కాదు, ఫిలిం ఛాంబర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ తెలంగాణలోనే ఉంది. మీరు ఉంటున్నటువంటి ప్రాంత ప్రజలకి దిష్టి పెట్టేటువంటి స్వభావం ఉందా అనేది మాట్లాడాలి కదా వాళ్ళు. మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడటం పద్ధతి కాదండి అని గౌరవప్రదమైన మాట అయినా అనాలి కదా. మేమందరం ఇక్కడ బతుకుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కూడా ఇక్కడే ఉంది కదా.
పవన్ ఇక్కడే కళ్యాణ్ ఉంది, ఆయన ఇక్కడ అన్ని- పోటీ చేస్తున్నాడు. అన్ని ఇక్కడ ఉంచుకొని మళ్ళీ ఇక్కడ వాళ్ళు అక్కడ అనడం అనేది అది కరెక్ట్ కాదేమో అసలు. అసలు దిష్టి పెట్టాలి అనే సందర్భమే వస్తే ఉమ్, మీకు కదా అవకాశం ఉంది, అవును సార్. మీరు కదా తెలంగాణతో కలిసి ఉంటామో అని బెంపర్లాడింది. తెలంగాణ నుంచి ఎవరు ఆంధ్రతో కలిసి ఉండాలనే కోరిక ఎప్పుడు వ్యక్తం చేయలేదుగా. అవును సార్. సమైక్యాంధ్ర నినాదంతో ఒక్క తెలంగాణ మనిషి కూడా మాట్లాడలేదు. ఉమ్, ఉమ్, ఉమ్. మొత్తం అందరూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి, వాళ్ళు బతుకు వాళ్ళు, మన బతుకు మనము బతుకుదామని అన్నారు. అలాంటప్పుడు దిష్టి పెట్టాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి? రైట్ సార్. నువ్వు కదా కలిసి ఉంటామని చెప్పి 13 రోజులు 15 రోజులు భోజనం మానేసింది, అవును సార్. నువ్వు కదా దిష్టి పెట్టింది. ఉమ్, అందుకని పవన్ కళ్యాణ్కి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే తెలంగాణ ప్రజలకు ఉంది. రైట్ సార్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.